ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్తే రమ్య గారు. నమస్తే జయ. ఏదైనా చందమామ కథ చెప్పుకుందామండి. 50s లో రాయబడింది కదంటే నమ్ముతావా నువ్వు? ఏదో ఇది ఇంగ్లీష్ సినిమాలు చూసి అప్పట్లో జనాలు ఈ వేషాలు వేసేవాళ్ళు. ర్యాన్సమ్ స్టోరీస్ అవి ఉన్నాయి చందమామలో. అలాంటి కథలు బోల్డ్. మీరందరూ రామన్న సోమన్న, రాముడు సోముడు, భీముడు, పరోపకారి పాపన్న అలాంటి కథలే చందమామ అనుకుంటే చాలా పొరపాటు పడుతున్నారు. చందమామలో మరి మీరు ఎప్పుడు మాకు పరిచయం చేయలేదు రమ్మగారు, ఇవాళే చెప్తా ఉన్నారు కదా. చెప్పండి. మద్రాసులో ఉన్నట ఇది చెన్నపట్నం కథ అనమాట. అప్పటికి చెన్నపట్నమేగా. 50s లో అంటే చెన్నపట్నమే. తర్వాత అంతా మాకు తెలిసి మద్రాసు. ఇప్పుడు మీరు చెన్నై అంటున్నారు కదా. మా చిన్నప్పటినంతా మద్రాసే. మాకు మెడ్రాస్ అత్తగారు, మెడ్రాస్ బాబు గారు ఉన్నారు. చిన్న బాబు గారిది మెడ్రాస్. అందుకని వాళ్ళ అన్నయ్యని మా మెడ్రాస్ బాబు గారు, అత్తగారేమో మెడ్రాస్ అత్తగారు. చాలా మంది ఉండేసరికి అలా ఊరు పేరు పెట్టేవాళ్ళు. అవును. చెప్తాం. ఈ మద్రాసులో అప్పట్లో కబీర్, కరంచంద్ కబీర్ అని ఒక వజ్రాల వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన చాలా పెద్ద వ్యాపారం. కార్లు గీర్లు ఉన్నాయి ఆ రోజుల్లోనే ఆయనకి. ఆయనే కార్ డ్రైవింగ్ చేసుకునేవాడు. కొంచెం స్నేహశీలి. అయితే ఒక రోజు పొద్దున్నే ఆయనకు ఒక ఉత్తరం వచ్చింది. మార్నింగ్ పోస్టులు వస్తాయిగా 10 గంటలకి. ఆ పోస్ట్లో ఏమొచ్చింది? కబీరు, నేను మద్రాసు వచ్చాను. ఫలానా ఒక రోడ్డు పేరు రాశారు. అదేమిటి? ఏదో ఏమనాలి, ఓ సోమవారిపేట. ఈ సోమవారి సందులో ఉన్నాను. ఇక్కడున్న వాళ్ళతోటి కలిసి వచ్చాను. నా పని కూడా ఈ సోమవారిపేటలోనే. అందుకని నేను ఇక్కడే బస చేశాను. అయితే నాకు నేను వచ్చి చూద్దాం అనుకున్నాను. నాకు చాలా జ్వరం వచ్చింది. నేను కదలలేకుండా ఉన్నాను. సోమవారిపేటకి ఇగో ఈ అడ్రస్ ఏదో ఉంది, ఫలానా నెంబర్ ఇంట్లో, వచ్చి నన్ను చూడు. కె సోహన్ లాల్ అని ఉంది సంతకం. ఈయనకి వెంటనే తన చిన్ననాటి స్నేహితుడు సోహన్ లాల్ గుర్తొచ్చాడు. అయ్యో సోహన్ లాల్ ఇన్నేళ్ల తర్వాత వచ్చాడు. వాడికి ఒంటో బాగుండలేదంటే ఈ మద్రాసు పట్టణంలో అతను ఏం చేస్తాడు? వైద్యం ఏం చేయించుకుంటాడు? పైగా సోమవారిపేట అక్కడెక్కడో. కారు వేసుకుని వెళ్ళి సోహన్ లాల్ని తీసుకొచ్చి అతనికి వైద్యం చేయించి 2 పూటలు తన దగ్గర అట్టె పెట్టుకోవాలి. అతనికి ఏదైనా పని ఉంటే మన కార్లో ఎలాగోనే కారులో తిరిగి చేసుకుంటాడు. ఇట ఆలోచించి ఇంకా ఆయన మధ్యాహ్నం భోజనం సహించాలి ఆయనకి. వెళ్ళి ఆ ఫ్రెండ్ని తెచ్చుకుందాం అనిపించింది. ఆయన ఒక్కడే కార్ డ్రైవ్ చేసుకుంటూ అట్లా ఏదైనా కబురు వస్తే ఆయన వారా వీర పిలుపులు చేయడు. కారు వేసుకొచ్చేస్తాడు. ఏదో ఆఫీస్కి బయలుదేరి వచ్చేసాడు. వచ్చేసి ఈ దారి వచ్చేసరికల్లా ఈ సోమవారి సందు అని చెప్పబడిన సందు, అది పెద్ద రోడ్డు కాదు, అది ఒక చిన్న సందు. ఆ సందులోకి వెళ్ళింది కారు. ఇంత మటుకు మొత్తం రోడ్లన్నీ దాటుకుని అందులోకి వెళ్ళాడు. వెళ్తుంటే బయట ఒక బోర్డు పెట్టుంది ఆ సందు మొదట, పెద్ద వెహికల్స్ వెళ్ళకూడదు అని. ఈయన కొంచెం ధ్యాసగా ఉన్నాడు, పట్టించుకోలేదు. యాక్చువల్గా ఈ సందులు ఎట్లా ఉంటాయి, మనకి ఒంటరిగా ఒక కారు ఇటు వెళ్ళింది అనుకో, అటునుంచి 2వ కారు వచ్చే అవకాశం ఉండదు. అదేలేండి, సింగిల్ లైన్. ఈ మద్రాసులో మొదటి రోజుల్లో ఏంటంటే అందులోకి వెహికల్స్ వెళ్ళకూడదని బయటే వెళ్ళి పెట్టుకుని వెళ్ళాలని బోర్డులు పెట్టేవాళ్ళట. మనకు తెలీదు మద్రాసు సంగతి, కానీ ఆ కథలో చెప్పారన్నమాట. దీనికి ఆ బోర్డు ఎటువైపు ఉంది? 2వ వైపు పెట్టుంది. జనరల్గా మెయిన్ రోడ్డు మీద నుంచి యాక్సెస్ ఉన్న వైపు బోర్డు ఉంది. ఈయన ఆ మెయిన్ రోడ్డు మీద నుంచి ఆ సందు పట్టుకోలేక 2వ పక్క నుంచి తిరిగి వచ్చాడు. ఇక్కడ బోర్డు పెట్టి లేదు. ఆ సందుకి అవతల వైపు ఉంది బోర్డు. ఈయన యువతల వైపు నుంచి వచ్చాడు. సరే సన్నగా, ఇంత సన్న రోడ్డు, ఈ రోడ్డు ఇట్టా ఉన్నాడు, ఇదేం రోడ్డు ఇట్టా ఉంది, ఎప్పుడూ రాలేదు అనుకుంటూనే కారు వేసుకుని లోపలికి వచ్చాడు. లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళాక ఆ ఇంటి నెంబర్ వెతికాడు. ఆ ఇంటికి కొంచెం ముందుగా కరెక్ట్గా ఇంచుమించుగా కారు ఆపాడు. ఆపి వెళ్ళాడు లోపలికి. తలుపు కొట్టేసరికి లోపల ఎవరో తలుపు తీశారు మనిషి. రండి కబీర్ గారు అని పిలిచారు. సరే లోపలికి వెళ్ళాడు. ఏడి సోహన్ లాలు అన్నాడు. అనేసరికి నేనే సోహన్ లాల్ని అన్నాడు. అనగానే తెల్లబోయాడు కబీర్ గారు. నువ్వు సోహన్ లాల్ ఏమిటోయ్? నేను నా స్నేహితుడు సోహన్ లాల్ కోసం వచ్చాను, అతని ఇంట్లోనే ఉన్నానని రాశాడే ఉత్తరము. ఇంటి నెంబర్ రాశాడు, వీధి రాశాడు. నేను జ్వరంగా ఉంది, నన్ను రమ్మన్నాడు, నేను అందుకే వచ్చాను. పిలువు సోహన్ లాల్ పిలువు, ఏమిటి సరదా మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. అనేసరికి అవతల వ్యక్తి నవ్వాడు. నేనేనండి సోహన్ లాల్ని, మీకు ఉత్తరం రాసింది కూడా నేనే. చుప్చాపుగా ఒక 50,000కి, అప్పట్లో 50,000, ఇప్పుడైతే లక్షలు రాయిస్తారు. అదే
చెక్కు రాసి ఇచ్చారంటే మిమ్మల్ని వదిలేస్తా. ఉమ్. మీరు కాదు కూడదు అంటే మిమ్మల్ని కొట్టి తన్ని పిడిగుద్దులు గుద్ది మీ నోరు కుట్టేసి ఉమ్. మిమ్మల్ని కట్టేసి వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటే అప్పుడు 50 కాదు ఇంకా ఎక్కువ. ఉమ్. మీరు ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే చెప్పిన మాట వినకపోతే బయట రంగోజీ అని ఒకడు కాపలా ఉన్నాడు, వాడు వచ్చి మీ అంతు చూస్తాడు. ఈయన చటుక్కుని లేవబోయాడు. ఆ సోహన్ లాల్ అన్నవాడు పిస్టల్ తీశాడు జేబులో నుంచి. గన్ను తీసాక ఈయన ఏం చేస్తాడు? గుటకలు మింగి సరే చెక్కు రాయాలంటే జేబులో పెట్టుకొస్తాను ఏమిటయ్యా చెక్కు, నేను నా స్నేహితుడిని చూడడానికి వచ్చాను, చెక్కు బుక్ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు నా దగ్గర అదే కదా. అనేసరికి అతను పక్కపక్క అనేవాడు. మాకు ఆ మాత్రం తెలుసండి, మీరు ఇవాళ ఏం కోట్ వేసుకుంటారో మీ కోటు జేబులో చెక్ బుక్ పెట్టడానికి మీ ఆఫీస్లో ఒక నేర్పరిచాం మేము. బాగుంది. పొద్దున మీరు ఆఫీస్లో ఉన్నప్పుడే మీ కోటు జేబులో చెక్ బుక్ ఉంది, కావాలంటే చూసుకోండి. జేబులో చేపెడితే చెక్ బుక్ ఉంది, ఆ. చెక్ బుక్ సిద్ధంగా ఉంది, మీరు 50,000 రాసి సంతకం పెట్టారంటే అనేసరికి ఈయన అన్నాడు, సంతకం పెడతా, 50,000 బ్యాంక్ వాళ్ళు ఇస్తారా? ఉమ్. ఇవ్వరు. మీరు అది దాన్ని డబ్బు చెలామణి చేసుకోలేరు. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళానంటే బ్యాంక్ వాళ్ళు ఏ నోట్లు ఇచ్చారో అక్కడ నోట్ చేసి ఉంటుంది. చెక్కు రాసిస్తా బ్యాంకు తీసుకెళ్తే వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏమి నోట్ చేసుకోకుండా ఎవరు ఇంత పెద్ద అమౌంట్ ఎందుకు ఏమిటి అని ముందు వెనక నెంబర్లు పెట్టుకుంటారు. పాత రోజుల్లో పద్ధతులు అనమాట అవి. అనేసరిగా ఈయన పక్కపక్కనే వేడు. డబ్బులు మేమేం బయటికి తేమండి, మీరు ఇక్కడ ఉండగానే రంగోజీ ఉన్నాడు బయట, చెక్కు తీసుకెళ్ళి బ్యాంకు తీసుకెళ్తాడు, డబ్బులు తీసుకుంటాడు. ఇమీడియట్గా ఆ డబ్బుల్ని బంగారంగా మార్చేస్తాం మేము. ఉమ్. మొదట బంగారంగా మారుతుంది. ఆ బంగారం చాలా కొట్లలో డబ్బుగా నగదుగా మారిపోతుంది. ఆ నగదు వేరే నోట్ల రూపంలోకి వెళ్ళిపోతుంది. అవన్నీ మీరు ఇక్కడ ఉండగానే నిమిషాల ప్రకారం జరిగిపోతాయి. అవంతా ఏర్పరచుకున్నా ఈ పాటి తెలివితేటలు మాకు లేకపోలేదండి, మాకు తెలుసు ఉమ్. అనేసరికి ఈయన బాగా ఆలోచించాడు. ఇప్పుడు చేసేదేం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళడానికి మార్గం లేదు. ఉమ్. సరే సంతకం పెడతానని జేబులోంచి చెక్కు తీశాడు, సంతకం పెట్టాడు. సోహన్లాల్ ఆశ్చర్యపోయాడు. ఈయనేం తిరగబట్టాల, చూసుకుందాలే, ఇంకేం చేస్తాం, ఇంత పట్టుకొచ్చాక వీడెవరితో దెబ్బలు తినద్దు అనవసరంగా. అదేలే. దెబ్బలు తినటం ఎందుకు, పోలీసులకు అప్పచెప్తే వ్యవహారం వాళ్ళే వీళ్ళ సంగతి రంగదిస్తారులే అని ఆయన సంతకం పెట్టాడు. సంతకం పెట్టాక అది తీసుకున్నాడు, చూసుకున్నాడు. అబ్బాబ్బా మీరు ఎంత మంచి వాళ్ళండి, 4 వాక్యాలు చెప్పి అర్థమయ్యేలా చెప్పేసరికి పెట్టేశారు. ఒక్కోడు ఎంత తలకాయ నొప్పి తెప్పిస్తారు అంటే నేను వెళ్ళా అన్నాడు. ఇప్పుడు ఎలా వెళ్తారండి, రంగోజీ రావాలి, చెక్కు తీసుకెళ్ళాలి, క్యాష్ అవ్వాలి, బంగారం అవ్వాలి, చాలా ఉంది వ్యవహారం, నిశ్చింతంగా కూర్చోండి అన్నాడు. ఈ లోపల ముందు ఒకసారి ఎవరో ఇట్లా తలుపు కొట్టినట్టు ఒక దెబ్బ అయింది. వచ్చాడు రంగోజీ, తలుపు తీయండి అన్నాడు. అనేసరికి ఇతను తలుపు దగ్గరికి వెళ్తే ఒక్కటే దెబ్బ వినిపింది, కానీ తర్వాత ఇంకా వినిపించలే. ఉమ్. ఆయన చూస్తే తలుపు తీసి చూస్తే ఎవ్వరు లేరు. రంగోజీ కదా, సరే తలుపేసి వచ్చి కూర్చున్నాడు. వాడి చేతిలో పిస్టల్ ఉంది, వచ్చి కూర్చున్నాడు. కాసేపు అయ్యాక దబ దబ దబా శబ్దం వినపడింది, తలుపు శబ్దం వినపడేసరికల్లా సోహన్లాల్ ఆశ్చర్యపడి, ఊరిని రంగోజీ ఉమ్. ఇంత దెబ్బ దెబ్బలాడిస్తున్నాడే, ఏదైనా తొందర వచ్చిందేమో, కబీర్ గారు వెళ్ళి తలుపు తీయండి, పిచ్చి వేషాలు వేయకూడదు, రంగోజీ దగ్గర కూడా గన్ను ఉంటుంది, నా దగ్గర గన్నుంది, మీరు ఏం చేసినా రంగోజీని కొట్టచ్చని తొయ్యచ్చని ఆలోచిస్తున్నారేమో, అలాంటివి ఏవి కుదరవు. మీరు ఏం చేసినా వాడి పిస్టల్ ఉంటుంది, నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తాడు. నా చేతిలో పిస్టల్ ఉంది, నేను కూడా కాల్చేస్తాను, నువ్వే తీసుకోవచ్చుగా తలుపు అన్నాడు ఈయన. ఉమ్. నేనే తీస్తే నన్ను వెనకాల నుంచి మీరేదైనా చేస్తే తలుపులు తీసేటప్పుడు నేను గన్ ఎట్లా హ్యాండిల్ చేస్తాను, కాబట్టి మీరే తీయాలి తలుపు. సరే ఈయన తలుపు అవతల ఆగకుండా మోగుతోంది. ఈయన లేచిపోయి తలుపు తీసాడు. తలుపు తీసేసరికి ఏముంది, బయట 4 పోలీస్ కానిస్టేబుల్స్ నుంచుని ఉన్నారు. ఈ సోహన్లాల్ నిర్ఘాంతపడి రంగోజీ ఏడి అన్నాడు, కానీ బెదురుకి తన చేతిలో లోడెడ్ గన్ ఉంది, చేయి జారిపడింది. ఓహో. పడంగానే ధన్ను మంది ఒక్కసారి రివాల్వర్ పేలేసరికి పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఏంటి గన్ పేలుతుందని వాళ్ళు లోపలికి అడుగు పెట్టగానే ఈ కబీర్ గారు గట్టిగా అరిచాడు, వీడు హంతకుడు, వాడిని పట్టుకోండి. పోలీసులు ఒక్క ఉరుకుని వచ్చి పట్టేసుకున్నారు. గన్ ఒకటి ఉంది. ఇతను ఏం చేశాడు, ఈయన గభాలన దగ్గరికి వెళ్ళి వాడి చేతిలో ఉన్న చెక్క లాగేసుకున్నాక పోలీసులు అడిగారు, ఎవరండి మీరు అనేసరికల్లా ఈయన అన్నాడు, నేను మా స్నేహితుడిని చూడడానికి వచ్చాను, ఇతను నన్ను ఇట్లా బెదిరించి చెక్కు రాయించుకున్నాడు. సోహన్లాల్ ఏమైపోయాడో తెలియదంటే వాడు చెప్పాడు, సోహన్లాల్ నీ ఉత్తరాలు కూడా తెలుసు వాళ్ళకి, అందుకని సేమ్ సోహన్లాల్ హ్యాండ్ రైటింగే రాశారు. ఈయన స్నేహితులు ఎవరో కనుక్కుని అవన్నీ చేస్తారు రెక్కి. అవును.
పోలీసులు పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు, బయటికి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఇతను చెప్పాడు, ఎవడో ఇంకొకడు రావాలి, వాడు తలుపు కొట్టాడు అనుకుని తీసాము అనగానే అందులో ఇద్దరు పోలీసులు, మేము ఇందాకే చూసామని ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. బయటికి ఎవరో ఇద్దరు నుంచున్నారు. అందరూ కలిసి అక్కడెక్కడో దాక్కుని వాడిని పట్టేసుకున్నారు. తర్వాత ఏం చేశారు, ఈయన కబీర్ గారి ఆఫీసులో చెక్ బుక్ పెట్టిన వాడు ఎవడో ఉన్నాడుగా, వాడిని కూడా పట్టేశారు. అప్పుడు ఈయన అడిగాడు కబీర్ గారు, ఏమండి ఎట్లా వచ్చారు మీరు? నేనేం పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదు, వేరే ఏ దారి లేదు, నేను లోపలికి వచ్చాను అంతే. మా ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఎవ్వరికీ చెప్పలా నేను. మీరు ఎట్లా వచ్చారంటే ఆయన నవ్వాడు. దాని ఏమిటంటే, ఇది ఈ సందు నో పార్కింగ్ సందు, ఈ సోమవారం సందులోకి వెహికల్స్ రాకూడదు, ఇక్కడ కారు ఎవరిదో నిలబడిందని ఈ సందులో ఎవరో ఇళ్ళ వాళ్ళు రోడ్డు మీద పోలీసులకి తెలియజేశారు. వాళ్ళ దారిని వాళ్ళు పోతూ సోమవారం సందులో ఒక కారు వచ్చింది, గంట నుంచి అక్కడే పెట్టి ఉంది అని. దాంతో ఏమిటో కనుక్కుందామని మేము నలుగురు వచ్చాం. మేము వచ్చిన తర్వాత ఆ కారు కోసం అటు ఇటు చూస్తుంటే, అదే మనుషుల కోసం ఎవడో ఒకడు గుమ్మాలు ఎక్కుతున్నాడు. వాడు తలుపు కొట్టాడు, కానీ మేము ఎవర్రా నువ్వు, ఏమిటి, ఎందుకు అంటే సమాధానం చెప్పలేదు. పొరపాటున వచ్చానని పరిగెత్తాడు. ఈ కారు ఎవరిదంటే నాకు తెలియదు అన్నాడు. మేము ఈ కారు కోసం చుట్టుపక్కల అటు ఇటు తిరిగి ఎవ్వరింటిది కాదు కాబట్టి ఈ ఇంటిది అయి ఉంటుందని ఈ తలుపు కొట్టారు. అనుకోకుండా జరిగింది అంతే. మీరు ఈ సందులో కారు ఎందుకు పెట్టారండి అన్నారు. నేను అట్టించి వచ్చాను, నాకు ఈ బోర్డు కనపడలేదు. బోర్డు కనపడితే ఆయన వచ్చేవాడు కాదు, ఎప్పటికీ దొరికేవాడు కాదు, ఆయన చంపేసేవాళ్ళు వీళ్ళు. ఆ కారు లోపలికి పెట్టడంతో రెండో వైపు నుంచి పెట్టాడు, అక్కడ బోర్డు లేదు. పోలీసులు బోర్డు ఉన్న వైపు నుంచి లోపలికి వచ్చారు. దాంతో వాళ్ళు లోపలికి వచ్చారు, వాడిని వీడిని అందరినీ పట్టేసుకున్నారు. నేను దండం పెట్టుకుని ఈసారి నుంచి ఉత్తరాలు ఇస్తే ఉత్తరాలు కూడా నమ్మకూడదు అని అనుకుంటూ తను చెక్కు తను పుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. అంటే చాలా కొత్తగా ఉంది చందమామల్లో. నమస్తే రమ్య గారు. నమస్తే చేయండి.